ఫ్రెండ్స్, ఎప్పుడు ఇంట్లో వాళ్ళకి రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా శాండ్విచెస్ చేసి పెట్టండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. సో ఈ పాలక్ కార్న్ శాండ్విచ్ కోసం ముందుగా ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ గార్లిక్ యాడ్ చేసుకుంటున్నాను అండి. వింటర్స్లో గార్లిక్ చాలా మంచిది. అండ్ కొంచెం కారం కోసం ఒక్క పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గార్లిక్, పచ్చిమిర్చి అండ్ స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇది నేను ఫ్రెష్ స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను కనుక కొంచెం బాయిల్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఫ్రోజన్ అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, బట్ మంచి న్యాచురల్గా ఉండిందే తీసుకోండి. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసిన పాలక్ కూడా వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయింది అన్నాక ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కూడా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటే గ్రీన్ చిల్లీ వేసాం కదా, కొంచెం పెప్పర్ వేసుకుంటే ఆ స్ట్రీట్ స్టైల్ అనేది వస్తుంది. అంటే కెఫెస్లో ఉంటుంది కదా, ఎగ్దమ్ అట్లానే వస్తుంది అనమాట. నెక్స్ట్ మంచిగా కొంచెం చీజ్ వేసుకొని కలిపేసుకొని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసేసుకోవాలండి. అంతే, జస్ట్ శాండ్విచ్ మేకర్లో పెట్టేసుకోండి. పైన ఇంకొక బ్రెడ్ పీస్ పెట్టేసుకొని మనకి శాండ్విచెస్ అనేవి రెడీ అయిపోతాయి. ఇంకా మనం వందలు పెట్టి బయట కెఫేస్లో కానీ స్ట్రీట్స్లో కానీ కొనుక్కునే అవసరమే ఉండదు. ఇంట్లో వాళ్ళు అడుగుతారనమాట, నాకు బయటది వద్దు, నాకు ఇంట్లోదే కావాలని. శాండ్విచ్ మేకర్కి కొంచెము బటర్ అప్లై చేయండి. బయట వాళ్ళు ఇంతకంటే ఎక్కువ బటర్ వేస్ట్ చేస్తూ ఉంటారు. మనము ఒక 20 grams బటర్లోనే మొత్తం శాండ్విచెస్ అనేవి చేసేసుకోవచ్చు. హ్యాపీగా మనకి 8 slices శాండ్విచ్ అవుతుందన్నమాట. ఒక్కొక్క శాండ్విచ్కి 2 బ్రెడ్ పీసెస్ పెట్టాం కదా. సో మనకి యమ్మీ కార్న్ పాలక్ శాండ్విచెస్ అనేవి రెడీ అయిపోతాయి. నేను ఇవి లిబ్రా బ్రాండ్ది శాండ్విచ్ మేకర్ యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ప్రమోషనల్ వీడియో కాదు, నేను యూజ్ చేసేది మీకు చెప్తున్నాను అంతే. మంచిగా కట్ చేసేసేయండి. సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్